నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అవినీతిపై ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో గత 5 ఏళ్లుగా జరిగిన పలు అవినీతి కుంభకోణాలపై జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్, మంత్రి నారాయణకు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి, నగర కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అరాచక పాలనకు విసుగు చెందిన ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి ఈరోజు నగరపాలక సంస్థ మీద అవినీతి కుంభకోణాలపైన ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకం 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం స్టార్ట్ అయింది. దానికి తోడు అధికారులు కూడా వైసీపీ నాయకులకు పందిని పట్టుకొని నంది అంటే నంది, నందిని పట్టుకొని పంది అంటే పంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అంతా అదేవిధంగా తయారైంది. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ చూసినా ఆక్రమణలు, కాలువల గట్లు, డ్రైనేజీ కాలువలు మొత్తం ఈరోజు ఆక్యుపేషన్లో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే, గతంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఏమి చెట్లు పడిపోయాయి కాదు. గత నవంబర్లో ఒక్కరోజు వర్షం వచ్చింది తుఫాను, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కరోజు వర్షానికి మొత్తం టౌన్ మొత్తం జలమయం అయిపోయింది. జలమయం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు, ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల చెట్లు పడిపోవడం జరిగింది. ఇది ఒక్కరోజు జరిగిన వర్షానికి ఆ విధంగా జరిగితే, ఇంకా తుఫాన్లు అవన్నీ వస్తే పరిస్థితి, నెల్లూరు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. గతంలో నారాయణ గారు నభూతో నభూషిత్ అన్నట్టు తీర్చిదిద్దారు నగరపాలక సంస్థని. వైసీపీ నాయకులు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు. నారాయణ గారికి వైసీపీ నాయకులకి తేడా అది. గతంలో రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, స్కిల్డ్, మేము కార్పొరేటర్లుగా ఉండేవాళ్ళం. గతంలో ఎక్కడ పడినా వర్షానికి ముందే కాలువలు స్కిల్డ్లు తీసి కమిషనర్ ద్వారా కమిషనర్ గారిని సలహా తీసుకోవడం, మొత్తం పూడికలు తీయించేవాళ్ళం. పూడికలు తీయించిన తర్వాత గతంలో అయితే తుఫాన్లు, వరదలు వచ్చిన దాఖలాలు తక్కువ. ఏదన్నా వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్యులు నారాయణ గారి సారథ్యంలో నెల్లూరు టౌన్లో ఎవరు తీని విధంగా 4 days తుఫాన్ వస్తే 4 days నెల్లూరులోనే ఉండి మంత్రి నారాయణ గారు ఇక్కడ ఉండి, అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండి ఇక్కడ ఆ డ్రైనేజీ కాలువలు అంతా పూడుకుపోయినా కానీ, మొత్తం స్కిల్ట్ అంతా వర్షమయమైనా కానీ దాన్ని తీర్చిదిద్దారు. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందరూ వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.